నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టివర్ సెరిమనీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ ప్రవీణ్ కుమార్ హాజరై హెడ్ బాయ్ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్, అలాగే ఎన్విరాన్మెంట్ లీడర్, స్పోర్ట్ లీడర్ 4 రంగాలలో ఎన్నికైన వారిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు। విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతలు వంటి అనేక అంశాలలో స్కూల్ నందు ఉన్న విద్యార్థులకు ఎన్నిక కాబడిన లీడర్స్ ఆదర్శంగా ఉండాలని కోరారు। ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, చదువు పట్ల బాధ్యత, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఆదర్శ నాయకత్వం, వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ వంటి అనేక అంశాలలో ఉత్తమంగా ఆదర్శంగా ఉండాలని కోరారు। ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు। ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఇన్వెస్టర్ సెరమోనీ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం జరిగింది। నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాము। నిజంగా అంటే మిగతా స్కూల్స్ అంటే కాలేజెస్ అండ్ అబవ్ అవి చేసినట్లయితే మాత్రం అక్కడ సెక్రటరీ, అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలాగే కొంతమంది మెంబర్స్, అలాగే ట్రెజరర్స్ గట్టి ఎన్నుకోవడం జరుగుతుంది। కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది। నిజంగా మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అయితే డిఫరెంట్ గా ఇప్పుడు రైట్ ఫ్రమ్ 4th క్లాస్ నుండి కూడాను దీనిలో కూడాను తర్వాత డిఫరెంట్ కేటగిరీస్ కింద టోటల్ అవుట్ ఆఫ్ 1100 లో 13 మెంబర్స్ సెలెక్ట్ చేశారు యాజ్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, అలాగే కెప్టెన్, హౌస్ కెప్టెన్ అండ్ కమ్యూనిటీ కెప్టెన్, డిఫరెంట్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ కెప్టెన్, డిఫరెంట్ దీన్ని భాగాలుగా చేసి ఈ ఏదైతే మన స్కూల్ ప్రాపర్ గా అది రన్ అయ్యేటట్టు అలాగే తర్వాతను పూర్తిగా కంప్లీట్ గా స్టూడెంట్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయడం జరిగింది। ఏదైతే మనం పెట్టుబడి ఏదైతే పెడుతున్నారో ఆ పెట్టుబడి కూడాను కనీసం ప్రాపర్ గా అది యూటిలైజ్ అయ్యేటట్టు అలాగే తర్వాత వాళ్ళ మీద పూర్తి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పటి నుండే। సో వాళ్ళకి ఫ్రమ్ ది బిగినింగ్ ఏదైతే 4th క్లాస్ నుండి 4th క్లాస్ స్టూడెంట్ నుండి కూడా అప్ టు ఎంత వరకు ఉంది ఇక్కడ 10th వరకు ఇక్కడ మరి క్లాసు కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇప్పటి నుండి కూడాను వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ అలాగే తర్వాత హౌ టు మింగిల్ విత్ ది అదర్ స్టూడెంట్స్ అలాగే తర్వాతను డిసిప్లైన్ అలాగే మిగతా ఏదైతే వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి కాంపిటేటివ్స్
కాంపిటేటివ్స్ కానీ అలాగే తర్వాత స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పటి నుండే పిల్లల్లో అలవర్చి చేసినట్లయితే ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే నిజంగా మరి రేపు ఈ పిల్లలే రేపు భావి భారత పౌరులు మంచి ఎడ్యుకేషన్లో అంతా సెటిల్ అవుతారు ఖచ్చితంగా. రైట్ ఫ్రమ్ 4th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే టోటల్గా రా మెటీరియల్ మీన్స్ దే డజంట్ నో ఎనీథింగ్. ఇప్పటి నుండి కూడా వాళ్ళ తాలూకా యాటిట్యూడ్ కానీ వాళ్ళ తాలూకా ఏదైతే ఏదైతే నాలెడ్జ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండి వాళ్ళకి నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ చేసి మంచి స్టూడెంట్స్ భవిష్యత్తులో వాళ్ళు ప్రాపర్గా సెటిల్ అయితే ఒకళ్ళు ఇప్పటి నుండే వాళ్ళ ఎయిమ్స్ గట్రవన్నీ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశమే కదా. All our young student council. So we do this student council every year as a part of the school curriculum. So this is mainly to build the leadership qualities at a very young age. So when they go out in the society, so they know how to behave with each other, and they learn the responsibilities of leadership. So how to be polite, how to talk to the other people, and how to behave in the society. So with that, this year we have also introduced a new categories for environmental and also the community captains. So they have a whole set of responsibilities, not just in the school. As a student, they also take these responsibilities outside the school and also protect the environment and in various aspects. So I thank everyone for being part of this investiture ceremony, and I congratulate the whole student council. Thank you.